వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు తహసీల్దార్ కార్యాలయంలో మైదుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సెట్టిపల్లి రఘురామిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పాల్గొన్నారు. 2019 నుంచి మైదుకూరులో ఎంతో అభివృద్ధి జరిగిందని, వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రాబోతోందని ధీమాను వ్యక్తం చేశారు. ముస్లింల 4% రిజర్వేషన్లు తీసేస్తామని అంటున్న బీజేపీతో కుమ్మక్కైన చంద్రబాబు ఈసారి కూడా ఘోర ఓటమి తప్పదంటున్న మైదుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సెట్టిపల్లి రఘురామిరెడ్డితో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు రఘురామిరెడ్డి గారు. అయితే ప్రస్తుతం మనతో రఘురామిరెడ్డి గారు ఉన్నారు. మరి మైదుకూరుకు 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి అభివృద్ధి జరిగింది, మరి ఇక్కడ టఫ్ ఫైట్ జరుగుతుందని కూడా అంటున్నారు. దానిపైన ఆయన స్పందన ఏంటి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ప్రజల పల్స్ ఏ విధంగా ఉందంటే మైదుకూరులో ఏం చెప్తారు? ఇప్పుడు మేము దాదాపు ఒక సంవత్సరం నుంచి గడప గడపకు తిరుగుతున్నాం, ప్రజల వద్దకు వెళ్తున్నాం, ఇల్లు తిరిగాం, ప్రజల స్పందన తెలుసుకున్నాం. మేము చెప్పబోయేది ఒకటే చెప్తున్నాం ప్రజలకు, ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరిగిందా లేదా అనేది మీరు విచారించాలి. ఇంతకు 14 నుంచి 19 కంటే అభివృద్ధి కార్యక్రమంలో అంత 4 రెట్లు మేము అభివృద్ధి చేసాం. మా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. ఖచ్చితంగా ప్రజలకు తెలుసు ఆ విషయం కూడా. ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏమంటే ఒకవైపు రాజకీయాలు చేస్తున్నారు, కొంతమంది జోలు పెట్టి ఓట్లు అడుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఒక చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ ఆడిస్తున్నారు అనుకోవచ్చా? 100% ఈరోజు చంద్రబాబు నాయుడు చేసేసన్నీ జిమ్మిక్కులే. కనీసం ఆయన నేను ఇది చేశానని చెప్పుకునే ధైర్యం లేకనే ఈరోజు మరి పొత్తులతో ఎంతమందితో తిరుగుతున్నాడు. అటుపక్క జనసేన అంటున్నాడు, ఇటుపక్క బీజేపీ అంటాడు, ఇండైరెక్ట్గా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. ఇవన్నీ అవసరమా? నీకు దమ్ము ధైర్యం ఉండి, నీకు ప్రజలతో నమ్మకం ఉంది, ప్రజలు ఓటేస్తారు నమ్మకం నీకుంటే ఈ పొత్తులు అవసరం లేదు కదా. మరోసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రపంచం సృష్టించబోతుందా? 100% వస్తుంది. కిషన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము 4% రిజర్వేషన్ తీసేస్తారని నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చాడు. అవునా కదా? అందరికీ తెలుసు. కిషన్ రెడ్డి ఎవరో కాదు, ఆయన కేంద్ర మంత్రి, తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి. మరి అటువంటిప్పుడు ఎంతవరకు ఎవరు ఆదరిస్తారు? బయట కేవలం వైఎస్ఆర్సీ ప్రచారం చేసేవాళ్ళు కానీ మీడియా కానీ చేసేదంతా పెత్తందారులు. ఎందుకంటే వాళ్ళకి పెత్తనం పోతుంది. మాకుండేదంతా పేద వర్గాలు. అది మా బలం. వైఎస్ఆర్సీపీ మరోసారి భారీ ప్రబంధం సృష్టించబోతుంది. అలాగే భారీ మెజార్టీ కూడా రాబోతున్నట్లు మైదుకూరు అభ్యర్థి రఘురామిరెడ్డి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నాయుడుతో సుష్మిత, సాక్షి టీవీ, కడప నుంచి.